చాలా బాగుందండి. గత సీజన్ తో పోలిస్తే నాగార్జున గారి హోస్టింగ్ ఈ సీజన్ లో చాలా బాగుంది. కొంచెం ఏదైనా తప్పు జరిగినా బాగా చెప్తారు. కొన్ని చోట్ల తనుజకి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ఓవరాల్ గా అయితే చాలా బాగుంటదండి. బిగ్ బాస్ పూర్తిగా తనుజకి సపోర్ట్ చేస్తుందని సోషల్ మీడియాలో అంటారు. నేను చూసినంత వరకు అయితే అది రియల్ బ్రో. నాకు ఎక్కడ అనిపించింది అంటే ఒక టాస్క్ పెట్టిన తర్వాత దాని డైరెక్ట్ కెప్టెన్స్ అయ్యింది, ఒక టైమర్ తీసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇంత ముందుకు అయిన కెప్టెన్స్ కి ఎక్కడ కూడా అంత పార్షాలిటీ ఇప్పించలేదు. మీరు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పారు కదా టైమర్ ని. నాకు అక్కడ అనిపించింది అరే తన సైడ్ బిగ్ బాస్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు అనిపించింది. ఒకటి చెప్పండి, కన్నడ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు బిగ్ బాస్ లో? మరి కన్నడ వాళ్ళ దాంట్లో తెలుగు వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? అది నాకు తెలియదు బ్రో. యాక్చువల్ ఏంటంటే నేను నా సోర్స్ ప్రకారం నేను విన్న ప్రకారం ఏంటంటే మన బిగ్ బాస్ టీమ్ లో మాక్సిమం మెంబర్ ఒక 100 మెంబర్స్ అంటే దాంట్లో 50% కన్నడ వాళ్ళే ఉన్నారని నేను విన్నా బ్రో. కాబట్టి కన్నడ వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారని నా ఫీలింగ్. అది ఫస్ట్ మనకు తెలియాలి బ్రో. ఎందుకంటే పక్క స్టేట్ వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయనప్పుడు మనం కూడా పక్క స్టేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు యాక్చువల్ గా. అంటే కానీ ఓవరాల్ గా మనం అంతా ఒకటే. కానీ మన ఫస్ట్ నాకు ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ వచ్చేసి ఇంతవరకు ప్రతి సీజన్ లో చెప్పేవాళ్ళు కమిడియన్ విన్నర్ అవ్వట్లేదు అంటున్నారు కదా. చాలా మంది చెప్పారు, రోహిణి కూడా చెప్పారు. నా ఫీలింగ్ ఏంటంటే మేబీ తనుజని సపోర్ట్ చేయకుండా ఇమాన్యుయల్ మాత్రం విన్నర్ అవ్వాలి నా కోరిక బ్రో. ఎందుకంటే యాజ్ అ కమిడియన్ ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ ఒక 100% వరకు ఒక 100 స్టెప్స్ ఎక్కిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ వరలే. నాకు ఇమాన్యుయల్ ఏం క్లోజ్ ఏం కాదు, మనకేం తెలియదు, కానీ ఇమాన్యుయల్లే ఈ సీజన్ చూడాలనిపిస్తుంది. పవన్ వాళ్ళ నాన్నగారు వచ్చారు కదా, కొంతవరకు పవన్ కి ఇచ్చాడు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, ఇలాగ ఎవరితో మాట్లాడద్దు, నీ మాటను వాడు అని తెలివిగా చెప్పాడు. తనుజ గురించి కూడా కొంచెం ఇంటిచ్చాడు. మీరేమంటారు? తనుజ ఎక్కువ రాసుకొని పోసుకొని తిరుగుతున్నామని ఆయన చెప్పింది అయితే ప్రతి ఒక్క వర్డ్ మాత్రం నిజంగా చాలా కరెక్ట్ చెప్పాడు బ్రో. ఎంతో అనుభవం ఉంటే తప్ప అన్ని మాటలు ఎవరికి రావు. ఆయన ఎంతో అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం చూస్తా ఉంటే ఆయన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ చేసి అక్కడికి వచ్చాడు బ్రో. ఆయన చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ ఒక మోటివేషన్ లానే ఉంది. ఓన్లీ కళ్యాణ్కే కాదు, ఈవెన్ బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన వర్డ్ మాత్రం ఎక్కించుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. అవును బ్రో. అంటే చెప్పారు కదా బ్రో తర్వాత తనుజ, మీరు నాకు ఈ హౌస్ మేట్స్ లో నాకు మీరే బాగా సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి అందుకని ఇచ్చాను తప్ప ఇంకా వేరే థాట్ లేదని చెప్పారు. ఇంకోటి కూడా ఉందండి తనుజ గురించి ఏంటంటే, బయట ఏమనుకుంటున్నారు, తనుజ ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసింది, అలాగే వాళ్ళతోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటుంది. గతంలో బర్ణితో కూడా అలాగే ఉంది. తర్వాత బర్ణిని నానా అని చెప్పేసి మోసం చేసి బయటకు వచ్చేసింది అని కూడా చాలా మంది అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు, అలాగే ఇమాన్యుయల్ కూడా టాప్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. కానీ తనుజకి తెలియదు కదండి కళ్యాణ్ టాప్ లో ఉన్నాడా ఇమాన్యుయల్ టాప్ లో ఉన్నారా అనేది తెలియదు. తను ఏంటంటే ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివ్నెస్ తో తను కూడా పాల్గొంటుంది బ్రో. తనుజకి ప్లస్ అయ్యడం అంటే ఇమాన్యుయల్ తో ఉండడం, తర్వాత కళ్యాణ్ తో ఉండడం, వీళ్ళతో ఉండడం వల్ల ఏమైపోతుంది తన వాళ్ళకి ఇప్పుడు మాక్సిమం ఇంకోటి ఏంటంటే ఒక 40 మినిట్స్ షోలో 30 మినిట్స్ కెమెరా తన సైడ్ ఉండాలని ప్రతిసారి ట్రై చేస్తుంది బ్రో. తనుజ అది చాలా వరకు ఫేక్ బాండింగ్ నడుస్తుంది, ఫేక్ యాక్టింగ్ చేస్తుంది, మాటికి ఏడుస్తుంది అంటున్నారు చాలా మంది. ఇది కూడా సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో చాలా మంది తెలియజేస్తున్నారు. నాకు కూడా నచ్చట్లేదు బ్రో, తన మాటికి ఏడ్చడం నచ్చట్లేదు. తర్వాత వచ్చేసి లాస్ట్ టైం నాకు ఈ హౌస్ లో ఎవరు సపోర్ట్ లేదని చెప్పారు కదా, నాకు లిటరల్లీ ఆ రోజు నుంచి తనుజ మీద ఒక 1% ఉండేది బ్రో. అంటే ఈ అమ్మాయి చాలా బాగుందిరా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ ఉన్నా ఏదున్నా క్లారిటీ చెప్తుంది, క్లారిటీగా మాట్లాడుతుంది, తన డ్రెస్ సెన్స్ కానీ చాలా బాగుంటది. నేను కూడా అనుకున్నా బ్రో, ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు అని ఎప్పుడైతే తను చెప్పిందో నాకు ఆ రోజు నుంచి కూడా కొంచెం అరే ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఆ హౌస్ మేట్ లో ఒకరికి సపోర్ట్ ఉందో లేదో తెలియదు కానీ అందరు కలిసి తనుజకు మాత్రం బీభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు బ్రో. ఏదన్నా టాస్క్ వచ్చినా ఏదైనా చేసినా తనకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. కానీ అలాంటిది వాళ్ళ ముందరనే సడన్ గా అలా చెప్పే లోపు చాలా ఇబ్బందిగా ఉంది బ్రో. నాకే నచ్చట్లేదు నిజం చెప్పాలంటే. అలాగే ఇప్పుడు తనుజ గురించి పూర్తిగా మీరు ఏమంటారు? ఓవరాల్ గా తనుజ గురించి మాత్రం చెప్పండి. ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి తనుజ గురించి నిన్నటి వరకు? బ్రో ఒక 2 వీక్స్ వరకు తనుజ చాలా బెస్ట్ బ్రో. ఎప్పుడైతే తను నాకు హౌస్ మేట్ లో సపోర్ట్ లేదు అని ఎప్పుడైతే తను చెప్పిందో నాకు అప్పటి నుంచి తనంటే లైక్ అయితే లేదు బ్రో. నేను ఓట్ కూడా వేయను యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే నా ఫీలింగ్ ఈసారి బిగ్ బాస్ 9 కి తనుజ విన్నర్ చేస్తే మాత్రం నా దృష్టిలో ఫ్లాప్ బ్రో. ఎందుకంటే బయట ఇంత రూమర్స్ జరుగుతుంది కదా, ఈ రూమర్స్ కి తననే విన్నర్ చేశారంటే అది నాకు
నచ్చట్లేదు బ్రో అంతే. ఓకే, ఇప్పటి వరకు టాప్ 5 లో మీ నిన్నటి వరకు